ఏంటి సుకన్యవదన, ఈ మధ్య ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. అంటే ఏమిటి నువ్వు అనేది? నువ్వు కూడా మసాజ్ పార్లర్లకు వెళుతున్నావా? చిచి, పాడి మాటలు. నువ్వు వెళ్తావని అందరూ వెళ్తారేంటి? మీడియాలో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు కదా, దాని గురించి అంటున్నా. మరి నువ్వు రోజు లైవ్ పెట్టి గొంతు చించుకునేదాన్ని ఏమనాలి? ఇడియట్, నీకు నాకు చాలా తేడా ఉంది. ఊరికే సొల్లు చెప్పకుండా సూటిగా పాయింట్లోకి రమ్మని మనం చేస్తున్నా. మరి ఏట్లేదు, నీ సరసాల క్లాస్మేట్ అదే ఆ మాధవ్ అరెస్ట్ అయ్యాడు కదా. మరి మా జగ్గుబాయిను అనరాని మాటలు అన్నవాడిని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే మా మాధవ్ వాడిని నిలదీద్దామని పోలీసులకు అడ్డుపడ్డాడు. తప్పు చేసినోడిని పోలీసులు తీసుకెళ్తున్నప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనివ్వాలి కదా. మళ్ళీ నగ్నవీరుడి ఎంట్రీ ఏంటి అంటే పోలీసుల ముందే అతన్ని కొట్టేద్దామని అనుకుంటున్నాడా? మా మాధవ్కి మా తుగ్లకు పైన ఉన్న స్వామి భక్తిని మనం చేస్తున్నా. ఎప్పుడు రసస్పందన కలిగే వాడి భక్తి దేని మీద ఉంటుందో తెలియని పిచ్చోడిని కాదు నేను. నువ్వేమంటున్నావో అర్థం కాలేదని మనం చేస్తున్నా. ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్న సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని మీ తొగ్లకు అవతల వాడి కులాన్ని బట్టి అవతల వాడి మతాన్ని బట్టి మీ బూత్ బ్యాచ్ లో అదే కులపోడిని అదే మతపోడిని రంగంలోకి దించుతాడు, అవునా? అంటే బాబు గారి పైన మా గుడివాడ గుట్క, పవన్ కళ్యాణ్ పైన బందరు నానిని దించినట్లా. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు గతంలో పోలీసుగా చేసినటువంటి మీ నగ్నవీరుడిని ఇప్పుడు పోలీసుల ముందు కదిలాడు మీ జగ్లక్. ఓహో, నువ్వు కనిపెట్టేశావా? లేకపోతే ఎక్కడో కర్నూలు సైడ్ నగ్నంగా తిరిగే మాధవ్ తాడేపల్లి ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి ఇక్కడ క్లియర్ గా తెలిసిపోతుంది కదా. సరే, నువ్వు అన్నట్లే మా జగ్లకు మాధవ్ను పంపించాడే అనుకుందాం. మళ్ళీ అనుకోని వేటే, మాధవ్ని పంపించింది జగ్లకే. సరేనయ్యా మగడా, పోలీసులకు అడ్డుపడమని పంపించాడు అనుకో, ఆ మాత్రం దానికే అతన్ని అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ చెయ్యాలనే కదా మీ సైకోరెడ్డి స్కెచ్. ఆ మాధవ్ని అరెస్ట్ చేస్తే మా సైకోరెడ్డికే వస్తుంది. అదే కదా మరి శాడిజం అంటే. మీలో ఎవ్వడికి మీ తుగ్లకు వేసే స్కెచ్లు అర్థం కావట్లేదు. నువ్వు మా తుగ్లకు స్కెచ్లను పరిశీలించే పనిలో ఉన్నావా ఏంటి రోజు? ఈ స్కెచ్లన్నీ నీకెలా తెలుస్తున్నాయని మనవి చేస్తున్నా. పిచ్చాడా, 155 దేశాల ప్రెసిడెంట్లతో మాట్లాడినటువంటి ఏకైక వ్యక్తిని ఎక్కడ ఎవడు ఏ రాజకీయం చేస్తున్నాడో నాకు ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పుడు మీ మాధవ్ జగ్లక్ స్కెచ్ లో బలైపోయాడు. ఏమిటి నువ్వు అనేది? పోలీసు వాళ్ళ పైన ఎగురు. ఒకప్పుడు నువ్వు కూడా పోలీసే కదా, అప్పుడు నువ్వు హైలైట్ అవుతావని జగ్లక్కే మాధవ్తో అన్నాడు. అలా హైలైట్ అయినంత మాత్రాన మాధవ్కి ఒరిగేది ఏంటి అని ప్రశ్నిస్తున్నా. అలా హైలైట్ అయితే నీకు మళ్ళీ ఒక మంచి పదవి ఇస్తా అని ఆశ పెడతాడు జగ్లక్. డబ్బు కాసుపడడం, ప్రలోభాలకు లొంగిపోవడం మా నాయకులకు అలవాటేగా. మీ అలవాట్లు చేసే పొరపాట్లను మీ జగ్లక్ క్యాష్ చేసుకుంటున్నాడు, మిమ్మల్ని బాగా వాడుకుంటున్నాడు. అర్థం కావట్లా, ఏం చెప్తున్నావు? పొద్దున్న ఏమైనా పుచ్చుకుని వచ్చావా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకు, నేను పుచ్చుకోడు పెట్టి. ఇదిగో అర్థమయ్యేలా చెప్తా విను. పోలీసు వాళ్ళని ఎదిరించి ఓవర్ యాక్షన్ చేసినందుకే అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు మాధవ్. ఒకసారి అరెస్ట్ అయితే ఇప్పుడు పరిస్థితుల్లో మళ్ళీ బయటికి రావడం కష్టం కదా. ఆ విషయం తెలియక మాధవ్ ఎరక్కుపోయి వచ్చి ఇరుక్కుపోయాడు. అవును, నిజమే. ఇప్పుడు పరిస్థితుల్లో లోపలికి వెళ్ళడమే గాని బయటికి వచ్చేది కష్టమే. ఇది మీ జగ్లక్కి రాజకీయం చేయడానికి బాగా పనికి వస్తుంది. మీలాంటి వాళ్ళకి ఏమొస్తుంది, జైల్లో చెప్పుకుడు తప్ప. నిజమే అంటావా? బోరుగడ్డ పరిస్థితి ఏంటి? మా జగ్లకు మాటలు విని ఆడోళ్ళని కూడా చూసుకోకుండా నోటికొచ్చినట్లు బూతులు తిట్టి రెడ్ బుక్ లోకి ఎక్కి అడ్డంగా బుక్ అయిపోయాడు. వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పావు. నెక్స్ట్ వంశీ పరిస్థితి ఏంటి? మా సైకోరెడ్డిని చూసుకుని కన్ను మిన్ను కానకుండా బాబు గారి భార్య అయినటువంటి భువనేశ్వరి గారిని కూడా నోటికొచ్చినట్లు వాగాడు, నోటికొచ్చినట్టు మాట్లాడాడు. తద్వారా జైల్లో ఊసలు లెక్క పెడుతున్నాడు.
అది జగలక్ పుణ్యమే కదా. మరి నెక్స్ట్ మన మెంటల్ కృష్ణ గారి పరిస్థితి ఏంటి? అతను కూడా జగలకు మాటలు విని డబ్బుకి కకృతి పడి పదవికి ప్రలోభపడి నోటికి వచ్చిన బూతులు పేలాడు. ఆంధ్రాలో ఉన్న పోలీస్ స్టేషన్లు అన్ని తిరిగి వచ్చాడు కదా. మరి ఒక రకంగా చెప్పాలంటే ఫ్రీగా జైలు టూర్ చేసినట్లే. కానీ మరోడికి ఇత్తడి చిత్తడైపోయినదని మనం చేస్తున్నా. అంత జరిగితే కనీసం జైలుకెళ్ళి పరామర్శించాడా ఆ మెంటలోని? లేదు. వాళ్ళ ఆవిడితో ఏదో 2 ముక్కలు ఫోన్లో మాట్లాడి సైలెంట్ గా తప్పించుకున్నాడు. కనీసం పోసారిని తొంగి కూడా చూడలేదు. దీన్ని బట్టి అర్థమయ్యే నీతి ఏంటంటే మీ జగ్లకు ఏదో ఒక మాయమాట చెప్పి మీ అందరిని ఇరికిస్తాడు. ఆయన మాత్రం ప్యాలెస్ లో హాయిగా ఎగ్ పఫ్ఫులు తింటా కూర్చుంటాడు. అంతే అంటావా? నువ్వు కూడా మీ తుగ్లక్ మాటలు విని ఓ రెచ్చిపోతున్నావు. రేపు నీ పరిస్థితి కూడా అంతే. బొక్కలోకి వెళ్ళడమే కానీ బయటికి వచ్చేది ఉండదు. అప్పుడు నీ సంజన సుకన్య పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకో. సంజన సుక్కు